జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, ఆకలి లేదు దాహమే లేదు, ఆకలి లేదు దాహమే లేదు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus మన Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు We are తెలియజేస్తున్నాను. talking the power in God's word. సువార్తలో లేక దేవుని వాక్యంలో ఉన్న శక్తిని గురించి There మాట్లాడుతున్నాం. is power in the gospel సువార్తలో గొప్ప శక్తి ఉంది, that will change any lives. ఎవరి జీవితాలనైనా మార్చగలుగుతుందండి. First of all, God's word is like two-edged sword. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది అని చెప్పాం. When I preach, it will pierce me. When you hear, it will pierce you. దేవుని వాక్యం బోధిస్తున్నా నాకు పని చేస్తుంది, దేవుని వాక్యం వింటున్నా మీకు పని చేస్తుంది. Secondly, God's word is like new shoes. రెండవది దేవుని యొక్క వాక్యం ఒక నూతనమైన జోడు వంటిది, ఒక Everybody is చెప్పులాగా అన్నమాట. wearing slippers and shoes. ప్రతి ఒక్కరు కూడా షూ గాని చెప్పులు గాని వేసుకుంటారు When కదా. you wear, you say, Lord, I am putting the gospel of peace. ప్రభా సమాధానం సువార్త వలన నేను శుద్ధ మనసు అనే జోడు నేను ధరిస్తున్నానని చెప్పాలి. Thirdly, God's word is like mirror. మూడవది దేవుని యొక్క వాక్యము ఒక అద్దం వంటిది. So we all use mirror daily. ప్రతిదినం కూడా అద్దం వాడుకుంటాం కదా. Men will shave in the mirror మరి అద్దం చూసుకుంటూ పురుషులైతే షేవింగ్ and చేసుకుంటారు, ladies will beautify. స్త్రీలైతే వారు అందంగా వారు సిద్ధపరచుకుంటారు. Same way, the word of God can change every part of your అదే body. రీతిగా దేవుని యొక్క వాక్యం ప్రతి భాగాన్ని కూడా మరి మార్చివేస్తుందని గమనించాలి. In this book, Everyday Promise, I have written in detail చూడండి, అనుదిన వాగ్దానాల పుస్తకంలో డీటెయిల్ గా అది రాయబడి ఉంది. how a new creation is changed thoroughly. నూతన సృష్టి అయిన వారు మరి ఏ విధంగా సంపూర్ణంగా మార్చబడతారు. So the word of God will set right your దేవుని shortcomings. వాక్యము మనలో ఉన్న బలహీనతలన్నిటిని కూడా సెట్ చేస్తుంది. It can rectify your అది lives. ప్రతి బలహీనతల్లో నుంచి అది తీసివేసి అది సరైన రీతిలో మనల్ని నిలబెడుతుంది. We can clean up our eyes and not look at bad things. చూడండి, చెడు విషయాలు చూడకుండా మన కళ్ళను అది సరి చేస్తుంది. We can clean up our ears, not listening to gossip and all that, listening to the word of God and tuning the Holy Spirit. చూడండి, చెడు విషయాలు వినకుండా
ఇతరుల గురించి చెప్పే చాడీల మాటలు వినకుండా దేవుని యొక్క వాక్యము మాత్రమే వింటూ మన జీవితాన్ని సరి చేసుకోవడానికి అది The పనిచేస్తుంది. word of God is like a mirror. You can clean up your lips also. దేవుని యొక్క వాక్యము అద్దం వంటిది, మన పెదవులను కూడా అది సరి చేస్తుంది. Don't speak ill of others. ఇతరుల గురించి మరి చెడు మాట్లాడడానికి మనం ముందుకు రావద్దు. Don't speak abusive language. ఇతరుల గురించి దూషణ మాటలు మనం పలకొద్దు. Instead, let praise be on your lips. ఎల్లప్పుడూ నీ నోట దేవుని స్తుతి ఉండును గాక. Psalm 34:1 says, I'll bless the Lord at all times. His praise is always on my lips. 34వ కీర్తన మొదటి వచనంలో నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అంటే. We can clean up our mouth and tongue through the word of God. దేవుని యొక్క వాక్యం ద్వారా మన నాలుకను, మన పెదవులను, మన నోటిని మనం సరి చేసుకోవచ్చు, శుభ్రపరచుకోవచ్చు. Speaking lies and judgmental words. చూడండి, ఇతరుల గురించి తీర్పు తీర్చడం గాని, ఇతరుల గురించి అబద్ధాలు చాడీలు మాట్లాడడం గాని అవి మరి మానివేసేటట్టుగా సెట్ చేస్తుంది వాక్యం. Instead, let our mouth be filled with the praise of God. ప్రియులారా, మన నోటు దేవుని యొక్క స్తుతితో నింపబడును గాక. Let there be songs rise from your mouth. మీ నోటిలో నుంచి కొత్త పాటలు పాడడానికి నీ నోరు తెరవబడును He గాక. has put a new song in your mouth. నీ నోటిలో దేవుడు క్రొత్త పాటలు ఉంచి ఉన్నాడు. He has put new laughter in your mouth. నూతనమైన ఆ సంతోషాన్ని లేక నవ్వును మీ నోటిలో దేవుడు He పెట్టాడు. has put prophecy in your mouth. ప్రవచనాత్మకమైన మాటలు దేవుడు నీ నోటిలో Come ఉంచి on, ఉన్నాడు. use your mouth to prophesy to the dry ప్రియులారా, bones. ఎండిన ఎముకల గురించి ప్రవచించి అవి బ్రతుకున్నట్లుగా పలకడానికి నీ నోరు పని Let చేయనుగా. the dry bones come to life through the word of God. దేవుని యొక్క వాక్యం నువ్వు పలుకుట ద్వారా ఎండిన ఎముకలు జీవంతో బ్రతుకును గాక. So this is what the word of God can do in your life. దేవుని యొక్క వాక్యం మీ జీవితంలో చేయగలిగిన కార్యాలు ఇవే ప్రియులారా. It is like a mirror. అది ఒక అద్దం వంటిది, It is like new shoes. అది నూతన జోళ్ళ It వంటిది, is like two-edged sword. రెండంచుల వాడిగల ఖడ్గం వంటిది. In John's Gospel chapter 15 verse 3, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో బైబిల్ సెలవిస్తుంది. Jesus says, దేవుని యొక్క వాక్యం యేసుప్రభు అంటున్నాడు, "The word that I spoke to you make you clean." నేను మీతో చెప్పిన మాట మిమ్మల్ని పవిత్రపరుస్తుంది. Therefore, when you read the word, కనుక మీరు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు your eyes are మీ sanctified. కళ్ళు పవిత్రపరచబడతాయి. When you meditate the word, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు your mind is మీ sanctified. మనస్సు And పరిశుద్ధపరచబడుతుంది. when you hear the word, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు your ears are నీ cleansed. చెవులు And పరిశుద్ధపరచబడతాయి. when you hear the word, ears are cleansed. దేవుని యొక్క వాక్యము మరి వినుట ద్వారా మీ చెవులు When పరిశుద్ధపరచబడతాయి. you speak the word, వాక్యాన్ని నువ్వు పలికినప్పుడు your mouth is నీ made నోరు holy. పరిశుద్ధపరచబడుతుంది. And when you preserve the word, వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకున్నప్పుడు you will not sin against God. Your heart is pure. నీ హృదయం పవిత్రపరచబడుతుంది కనుక నీవు పాపం చేయకుండా అది ఆపుతుంది. Therefore, be doers of the word and not hearers only, అప్పుడు deceiving yourself. కనుక నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు వినువారు మాత్రమే కాకుండా దాని ప్రకారంగా చేయువారుగా మీరు ఉండాలని James కోరుతున్నాను. writes that in verse యాకోబు 22. మొదటి అధ్యాయము 22వ వచనంలో యాకోబు ఆ మాట రాస్తాడు. Be doers of the word, not only hearers. చూడండి, కేవలం వినువారు మాత్రమే అవ్వకుండా మరి దాని ప్రకారంగా చేయువారుగా మీరు ఉండాలని ప్రభువు Colossians కోరుతున్నాడు. chapter 3:16. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో Written, let the word of God dwell in you richly with wisdom, teaching and admonishing one another. చూడండి, సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుతూ కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించిన గానము చేయుచు మీరు ఉండాలని, వాక్యం మీలో సమృద్ధిగా ఉండాలని కోరుతున్నాను. Dear people of God, ప్రియ దేవుని ప్రజలారా, you cannot change anybody. ఎవరిని నువ్వు మార్చలేవు. We try to change our husbands, our wives, our children. చాలా సార్లు మన భర్తలు లేక భార్యలను మనం మార్చాలని ప్రయత్నం చేస్తాం, మన పిల్లల్ని ఎలాగైనా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తాం. But only God can change, God's word can change. కానీ ఒక మాట గమనించండి, దేవుని వాక్యం మాత్రమే మనుషులను మార్చగలుగుతుంది. Fourthly, God's word is like hammer. నాలుగోది, దేవుని యొక్క వాక్యం ఒక సుత్తి వంటిది. In Jeremiah chapter 23, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో verse 29 says, 29వ వచనంలో ఉన్న మాట, "Is not my word like a fire, ఆ మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడు. and it's like a hammer that can break rocks in pieces?" బండలను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అంటున్నాడు. God's word says that దేవుని వాక్యం ఆ మాట the సెలవిస్తుంది. word of God is like water, దేవుని వాక్యము నీళ్ల వంటిది అంటాడు. it's like milk, అవి పాల వంటిది it's అంటాడు. like honey. అది తేనె వంటిది In అంటాడు. Psalm 119, right? 119వ కీర్తనలో ఈ విషయాలు మనకు కనబడతాయి. It is like a lamp to the feet. ఆ పాదములకు దీపం వంటిది అంటాడు. And Jeremiah 23:29 says, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో "Is not చూస్తాం, my word like a hammer that breaks rock into pieces?" బండలను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా నా వాక్యం అంటాడు. Well, how many have seen hammer? ఎంతమంది చూశారండి సుత్తెను? We use hammer to fix nails on the wall. చూడండి, గోడ మీద మేకులు కొట్టడానికి
మనం సుత్తి వాడతాం కదా. Hammer also they break stones. రాళ్ళను పగలగొట్టడానికి కూడా సుత్తిలు వాడతారు. All the rocks they'll be, breaking. చాలా పెద్ద పెద్ద బండరాళ్ళను కూడా పెద్ద పెద్ద సుత్తిలు వాడి పలగొడతా So ఉంటారు. we can see the power in God's word. It can break any hard heart. అంటే దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తి ఎలాంటి కఠినమైన రాతి గుండెలను కూడా పగలగొడుతుందని దాని అర్థం. It can shatter, it can shake hard-hearted people. మరి ఎలాంటి బండలాంటి హృదయాలను కూడా బద్దలు చేసి వాటిని సరి చేస్తుంది. Yeah, it can penetrate any stubborn and hard-hearted. ఎలాంటి కఠినమైన హృదయాల లోపలికి దూరుకొని వెళ్తుంది దేవుని యొక్క వాక్యం. So people's hearts are hardened by sin. చూడండి, పాపాన్ని బట్టి ప్రజల హృదయాలు కఠినం అవుతాయి. So they'll be resistant, they'll not be able to receive the word. ఎందుకంటే దేవుని వాక్యం వారి లోపలికి ప్రవేశించకుండా ఈ రాయి అనేది వారి లోపల పని చేయకుండా అడ్డుపడుతుంది అన్నమాట. But when you preach the gospel, సువార్త మనం ప్రకటించినప్పుడు that will go like a two-edged sword. ఆ సువార్త రెండంచుల ఖడ్గం లాగా అది లోపలికి It దూరుకొని will వెళ్తుంది. pierce the heart అది హృదయాల్ని దూరుకొని వెళ్తుంది. and they will be transformed. వారు రూపాంతరపరచబడే అవకాశం ఉంటుంది. See, look at Saul turn into Paul. చూడండి, సౌలు మరి కఠినమైన వ్యక్తి, అతను మార్చబడ్డాడు పౌలుగా. Afterwards he was giving his life for the ఆ gospel. తర్వాత సువార్త కొరకు తన జీవితాన్ని అప్పగించాడు. He said, woe to me if I don't preach the gospel. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? అయ్యో, సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ అంటాడు. And he says, I'm not ashamed of the gospel because it has power. ఇందులో శక్తి ఉంది కనుక సువార్తను గురించి నేను ఎప్పుడు సిగ్గుపడను అంటాడు. He says, I count everything done for the sake of attaining gospel and Jesus. యేసుక్రీస్తు ప్రభువును ఆయన మనకు అనుగ్రహించే అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకున్నటకు సమస్తమును పెంటతో సమానంగా నేను ఎంచుకొంచున్నాను. So what a transformation word of God brought into Apostle Paul's life. వింటున్నారా? అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అతని జీవితాన్ని ఎంతగా మార్చి ప్రభావితం చేసిందో చూస్తాం. So God's word is also like a fire. Jeremiah compares it. ఇర్మియా దేవుని యొక్క వాక్యము అగ్నితో పోల్చి చెప్తాడు. What does the fire do? అగ్ని ఏం చేస్తుంది చెప్పండి? Fire will consume. అగ్ని కాల్చేస్తుంది, Fire destroys. అది నాశనం చేస్తుంది, Fire will spread. అది విస్తరిస్తుంది, It gives warmth and light. అది వెలుగునిస్తుంది, తర్వాత వెచ్చదనాన్ని It ఇస్తుంది. is like the pillar of cloud and pillar of fire. అది మేఘస్తంభం అగ్నిస్తంభం లాగా పనిచేస్తుంది. Same way when you receive the Holy Spirit, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నప్పుడు, when you receive Jesus in your life, యేసు ప్రభువుని నీ జీవితంలో నువ్వు when you అంగీకరించినప్పుడు, are transformed through the word of God, దేవుని వాక్యం ద్వారా నువ్వు మార్చబడినప్పుడు, God envelops you with the pillar of cloud and pillar of fire. He is the Holy Spirit. మేఘస్తంభం అగ్ని స్తంభం ద్వారా నిన్ను ఆయన కప్పివేస్తాడనమాట. So God's word can refine you like a fire. దేవుని వాక్యము నిన్ను మంచిగా మలుస్తుంది అనమాట. It can consume any impurity. అంటే అందులో ఉన్న అపవిత్రతనంతటిని కూడా కాల్చేసి శుద్ధమైన దానిగా నిన్ను మారుస్తుంది. It is like a goldsmith. ఒక కంసాలి వంటి వాడను. He will be, sanctifying again and again in the మళ్ళీ fire. మళ్ళీ అగ్నిలో పెట్టి మళ్ళీ ఆ పుటం వేస్తాడు చూడండి, అలాగనమాట. And then till he sees his reflection, he will be putting in the ఈ fire. కంసాలి ఎన్నిసార్లు ఎంతసేపు ఆ మంటలో కాలుస్తాడంటే ఆ కాల్చిన తర్వాత తన యొక్క ప్రతిబింబం అందులో కనబడేంత వరకు కూడా దాన్ని కాలుస్తూనే ఉంటుంది. Same way the word of God will purify us దేవుని వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. again and again till we reflect Jesus Christ. క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత లేకపోతే క్రీస్తు ప్రభు ఆ రూపం కనబడే వరకు కూడా మనల్ని శుద్ధీకరిస్తూనే So ఉంటుంది. there are hard-hearted people around ఈ you. లోకంలో మన చుట్టుపక్కల అనేక మంది కఠినమైన వ్యక్తులు Maybe ఉంటారు. in your house నీ only. ఇంట్లో కూడా ఉండొచ్చు అలాంటి వాడు. But you remember that God's word can change them. అయితే గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దేవుని వాక్యమే వారి జీవితాల్ని So మార్చగలదు. if they are like dry bones, God's word can melt them. ఒకవేళ ఎండిన ఎముకల్లాగా ఉన్నారేమో, అలాంటి వారిని జీవింపజేస్తుంది వాక్యం. Because there is great power in the word of ఎందుకంటే God. వాక్యంలో గొప్ప శక్తి ఉంది. In Luke chapter 24, లూకా సువార్త 24వ అధ్యాయంలో we see two disciples go to Emmaus. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. And they were all discussing about Jesus, his death. యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణం, ఆయన శ్రమ పొందిన విధానం, ఆ పరిస్థితులన్నిటిని కూడా వారు డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ And వెళ్తారు. Jesus joined them. యేసు ప్రభు మరి తెలియకుండా వారితో కలిసి He నడుస్తాడు. was listening, but they didn't know that he was Jesus. ఆయన యేసు ప్రభు అన్న సంగతి వారికి తెలియదు. బాటసారిలా వారితో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. But Jesus asked them, what are you talking about? మీరేం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అడుగుతాడు. And they said, are you only the Jew who doesn't know all about what happened to Jesus of Nazareth? నజరేయుడైన యేసు క్రీస్తుకు జరిగిన సంగతి ఎరుగని వ్యక్తిగా ఒక యూదుడిగా నీవు ఎలాగున్నావు అలాగా అన్నాడు. Later we see that he breaks the bread with them. తర్వాత మనం చూస్తాము అలాగ ప్రయాణం వెళ్ళిన తర్వాత వారితో కలిసి కూర్చొని ఆయన రొట్టె
విరుస్తాడు. Then he opened the scriptures ఆయన లేఖనములు తెరుస్తాడు. and then he explained them from Genesis to Malachi. ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు జరిగిన విషయాలన్నింటినీ కూడా వారితో బోధిస్తాడు. And then their eyes were opened. అప్పుడు వారి కళ్ళు తెరవబడతాయి. Then their heart was opened. వారి యొక్క హృదయాలు తెరవబడతాయి. After Jesus left, యేసు ప్రభు మరి కన్నపడకుండా they were వెళ్ళిపోతాడు. telling to each other. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. In Luke 24 verse 32, లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో మనం did చూస్తాం. not our heart burn within us when he opened the scriptures to us? ఆయన లేఖనములు మనకు వివరించుచుండగా మన హృదయములు మండుచుండలేదా అంటాడన్నమాట. So when you hear the word of God, చూడండి, దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు your heart will melt. మన హృదయాలు Your మండుచుంటాయి. heart will burn. మన హృదయాలు మరి కరిగిపోతాయి. All the wood can burn. చూడండి, కర్ర కాల్చివేయబడినట్టు All the hard-hearted stones can be broken. కఠినమైన రాళ్ళ లాంటి పరిస్థితులు ఉన్నవి పగిలిపోవడం There జరుగుతుంది. is such power in God's word. దేవుని యొక్క వాక్యంలో అలాంటి మహత్తరమైన శక్తి ఉంది. So ప్రియులారా, God's word is like fire. దేవుని యొక్క వాక్యం అగ్ని వంటిది. It has transformative power. అది రూపాంతరపరచగలిగిన శక్తి It కలిగింది. has creative power. అది రూపాంతరపరచగలిగిన సృజనాత్మకమైన శక్తి కలిగింది. God's word has redemptive power. దేవుని యొక్క వాక్యము విమోచనాత్మకమైనది. It is God's word who is giving us life. దేవుని వాక్యమే మనకు జీవాన్ని ప్రసాదిస్తుంది. Jesus says in John chapter 6, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు అంటాడు, 63, 63వ వచనంలో అంటాడు, my word is like spirit and life. నా వాక్యము మరి జీవము కలిగింది, శక్తి కలిగింది అంటాడు. Dear people of God, దేవుని ప్రజలారా, as we eat 3 times food, మరి శరీర ఆహారం 3 సార్లు మనం భోజనం చేస్తాం కదా. breakfast and lunch and dinner, బ్రేక్ఫాస్ట్ గాని, మధ్యాహ్న భోజనం గాని, రాత్రి భోజనం గాని, that is for your flesh. అది మీ శరీరం కొరకు, That is for your body. అది మీ దేహం కొరకు. But what is important is your inner man. అయితే ప్రాముఖ్యమైనది మన అంతరంగ పురుషుడు శక్తి పొందాలి. To strengthen that man, you need to eat the word of God 3 times a day. అంతరంగ పురుషుడు బలం పొందాలంటే దేవుని యొక్క వాక్యాన్ని 3 సార్లు మనం భుజించాలి. You have to read, చదవాలి, you have to meditate, ధ్యానించాలి, you have to by heart, మనం కంఠస్థం చేయాలి, you have to preach, వాక్యం you బోధించాలి, have to confess it. ఆ వాక్యాన్ని మనం ఒప్పుకోవాలి. Go on preaching the word, go on speaking the promises of దేవుని God. యొక్క వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని ప్రకటిస్తూ మాట్లాడుతూనే ఉండాలి. And that gives power in your life. అది మీ జీవితంలో శక్తిని ప్రసాదిస్తుంది. Or you will be defeated in అప్పుడు life. ఓడిపోయిన జీవితం ఉండకుండా ఉంటుంది. You can quote the word of God. దేవుని వాక్యాన్ని నువ్వు ఎత్తిపట్టి When చెప్పు. you are sick, say, it is written, by his stripes I am healed. రోగంతో ఉన్నప్పుడు ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను. When you are discouraged, say, I can do all things through Christ who strengthens me. నిరుత్సాహంలో ఉన్నప్పుడు నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను అని When you lack anything, that nothing is in the kitchen, you say, the Lord is my shepherd, I will not lack. కిచెన్ లో ఏది లేదా, ఖాళీగా ఉన్నట్టుగా ఉన్నారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని పలకండి. When your bank is empty, your cupboard is empty, you say, my God, I know, my God shall supply all my needs in according the glorious riches. నీ కబోర్డ్ లో ఏమీ లేదా, బ్యాంకులో డబ్బులు లేవా, ఇలాంటి పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు చెప్పాలి, దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టాలి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరత తీరుస్తాడు. When you feel discouraged or defeated, you say, I am more than a conqueror through Christ. ఓడిపోయినప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు నన్ను బలపరచు అని యందు నేను సమస్తం చేస్తాను, క్రీస్తు ప్రభు ద్వారా నేను అత్యధిక విజయం పొంది ఉన్నానని చెప్పాలి. Say with Job, I know my Redeemer. నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుదును అని చెప్పాలి. Like this, go on repeating verse. పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని పదే పదే మీ నోటితో పలుకుతూ ఉండాలి. Romans 8:31, if God is for me, who can be against me? రోమా పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడు అని చెప్పాలి. It is God who justifies, who is he to condemn? నీతిమంతునిగా తీర్చిన వాడు దేవుడే గనుక మరి నాకు శిక్ష విధించువాడు ఎవడు? Verse 35 says, nothing can separate me from the love of God. 35వ వచనంలో క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది ఏది లేదు అని. So there is power in God's word to transform your life. నీ జీవితాన్ని రూపాంతరపరచడానికి కొరకనే శక్తి దేవుని యొక్క May వాక్యంలో God's ఉంది. word transform your life. దేవుని వాక్యం మీ ప్రతి ఒక్కరి జీవితాలు మార్చును So I గాక. pray for you. సర్వశక్తిమంతుడైన మా ప్రభువా మీకు వందనాలు. శక్తి కలిగిన మీ వాక్యము మా చేతిలో, మా నోటిలో మీరు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత ధన్యకరమైన ప్రజలం ప్రభువా మీకు వందనాలు. ప్రతి పరిస్థితికి చాలిన నీ వాక్యం మాకు మీరు ఇచ్చారు, మీకు వందనాలు. సుత్తి వంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. అగ్ని వంటి నీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితాల్ని ఎలాంటి కఠినమైన పరిస్థితులు కలిగిన వ్యక్తులనైనా రూపాంతరపరచగలిగిన వాక్యం మా నోటిలో, మా చేతిలో మీరు ఉంచారు. ఆ వాక్యాన్ని మేము వినియోగిస్తూ మేము మాత్రమే కాకుండా అనేక మంది జీవితాల్లో శక్తి కలిగి రూపాంతరపరచడానికి కొరకైనా కృపను ప్రభువా తండ్రి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే ప్రభువా తండ్రి ఈ వాక్యం వింటున్న, వీక్షిస్తున్న వారిలో అనారోగ్యంతో ఉంటే మీ వాక్కు వారిని బాగు చేయును గాక. ఒకవేళ బలహీనతలు ఉంటే మీ వాక్కు వారిని లేవనెత్తును గాక. ఒకవేళ రక్షణ లేకుంటే నీ స్వార్థ వారిని రక్షణలోనికి నడిపించును గాక. ఒకవేళ పాపపు ఊపిలో వారు చిక్కుకొని ఉంటే నీ వాక్యం వారిని లేవనెత్తి క్రీస్తు అనే బండ
బండ మీద వారిని నిలబెట్టును గాక. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇలాంటి వాక్యాన్ని మా జీవితంలో మేము ఎల్లప్పుడూ కలిగి ఉండి వాక్యము చేత మేము నింపబడి మా మనస్సులు మా యొక్క నోటి నిండా ప్రభా, మా హృదయం నిండా నీ వాక్యం సమృద్ధిగా నింపబడి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. వాక్యానికి విరోధంగా పనిచేస్తున్న ప్రతి అంధకార చీకటి శక్తుల ప్రభావం యేసు నామములో మీ శక్తి గల వాక్కు ద్వారా విడుదల కలుగును గాక, విరగొట్టబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందన. ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. సువార్థికుల కొరకు, సేవకుల కొరకు, ఈ వాక్యాన్ని ప్రకటించే ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి అలాంటి వాక్యంలోని శక్తి కలిగిన ప్రభా తండ్రి, ఆ ధైర్యం కలిగిన ఆత్మ చేత వారిని నింపి మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని ప్రకటించిన మీ దాసురాల్ని మీరు బలపరిచి మీ మహిమ కొరకు ఇంకా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తూ, మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ, వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించుమని యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, వాక్యం ప్రకటించిన మీ దాసుడానికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం సదాకాలము తోడేండి నడిపించును గాక. Amen. ఆమేన్, ఆమేన్, Amen. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. While praying, I have seen a sister somewhere in Vijayawada. She's weeping and dedicating her life. ప్రార్థిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చూపించిన ఒక వ్యక్తి విజయవాడ ప్రాంతంలో వారు ఉన్నారు. మరి ఒక స్త్రీ, ఆమె ఎంతో కన్నీరు కారుస్తూ వారి జీవితాలు ప్రభుకు అప్పగిస్తారు. God has answered your prayer. అమ్మా, నువ్వు ఏడవద్దు, ప్రభు నీ ప్రార్థనకు జవాబు. ఏడవద్దు. So many sisters. అనేక మంది సహోదరులు అలాంటి స్థితిలో ఉన్నారు. And God will change you. దేవుడు మీ transform పరిస్థితిని your life. మార్చుతాడు. మీ జీవితాలను ఆయన మార్చుతాడు. పరిస్థితి మారుస్తుంది. మీ పరిస్థితి మార్చబడుతుంది. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక, అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు
సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని, పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.